కాట్మండ్ నుంచి వచ్చిన యాత్రికులు తమను చూసి ఆనంద బాష్పాలు కార్చారని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్న వారిని ఎమ్మెల్యే ఓదార్చారు. కేవలం ప్రభుత్వ సహకారంతో ప్రాణాలతో బయటపడ్డామని వారంతా చెప్పారంటున్న ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమార్తో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. కాట్మండ్ నుంచి చాలా మంది కూడా వస్తున్నారు. ఎమ్మెల్యే గారు ఎస్కోట్ ఎమ్మెల్యే గారు మేడం కలిసారా, ఏమంటున్నారు? మీరు అందరూ కూడా లోకేష్ గారు తీసుకున్న చర్యల వల్ల వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మీరేమంటారు? అందరికీ నమస్కారాలు. వాళ్ళ కళ్ళ వెంట కన్నీళ్ళు ఆనంద బాష్పాలుగా మా అందరికీ కనపడ్డాం. వాళ్ళందరూ ఒకే మాట చెప్తున్నారు, ఇది లోకేష్ బాబు గారు తీసుకున్న నిర్ణయం, చొరవ. మేము ఇక్కడికి వేరంగా కూడా 3 రోజుల్లో చేరగలిగాం. చాలా భయభ్రాంతులకు గురయ్యాం. మరి ఏదైతే వాళ్ళు మా బస్సుల మీద రాళ్లతో దాడి, రాడ్లు కూడా తీసుకొచ్చి చాలా ఇబ్బందులకు గురి చేస్తే, ఒక్క మాట అక్కడి నుంచి ఫోన్ కాల్ చేస్తే లోకేష్ బాబు గారు నేనున్నాను, ధైర్యంగా ఉండండి, మీ అందరినీ తీసుకొచ్చే బాధ్యత నాది అని మహిళలతో కూడా ఆఖరికి లోకేష్ బాబు గారు ధైర్యాన్ని, మనోధైర్యాన్ని నింపారని వాళ్ళందరూ ఆనంద బాష్పాలుగా మరొక పునర్జన్మ మా లోకేష్ బాబు గారు కల్పించారని అందరూ ఎవరిని పలకరించినా, ముఖ్యంగా విజయనగరం జిల్లాలో మహిళలు ఎక్కువ మంది ఉన్నారు. అందరూ మమ్మల్ని పట్టుకొని, నన్ను అతిథి గారిని ఆనంద బాష్పాలతో కౌగిలించుకొని మరొక జన్మ లోకేష్ బాబు ఇచ్చారని వాళ్ళంతా కూడా లోకేష్ బాబు గారు చల్లగా ఉండాలి, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి, ఇటువంటి నాయకత్వం ఉండాలి ఈ రాష్ట్ర ప్రజలకని చెప్పి ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇదైతే వాస్తవం. ఉత్తరాంధ్ర నుంచి చాలా ఎక్కువ మంది ఉన్నారంట కదా? అదే 34 మంది విజయనగరం జిల్లా వాళ్ళే ఉన్నారు. అందులో ఉత్తరాంధ్ర కూడా ఎక్కువ మంది ఉండడం, మరి అదేవిధంగా మంగళగిరి, తిరుపతి, ఇతర కడప, కర్నూలు జిల్లాల వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి పలకరించారు. మంగళగిరి వాళ్ళు అయితే మా లోకేష్ బాబు గారు తీసుకున్న నిర్ణయం, ఇవాళ మా ఎమ్మెల్యే గారు ఈ సాయం చేశారని కూడా ఆనందాన్ని, అక్కడ హర్షాన్ని ప్రకటించారు. ఇది ఎస్కోట ఎమ్మెల్యే గారు చెప్పే పరిస్థితి. మొత్తం కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసింది, లోకేష్ గారు చిత్తశుద్ధితో పనిచేయబట్టే వాళ్ళందరూ కూడా తమను పట్టుకుని ఆనంద బాష్పాలు కూడా వ్యక్తం చేశారు. తిరిగి వస్తామా లేదని కూడా వాళ్ళందరూ కూడా భయపడే పరిస్థితి నుంచి ఈరోజు ప్రభుత్వం ఈ చొరవ తీసుకుని అందరూ కూడా తీసుకొచ్చిందని కూడా చెప్పే పరిస్థితి. కెమెరా పర్సన్ సుల్తో, వాసు, ప్రైమ్ 9 విశాఖ.